నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది భారత రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందా ఇక్కడ చాలా డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే కర్ణాటకకు సంబంధించి మత ప్రాతిపదికన ఇంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అంటే అక్కడ మైనారిటీల పేరుతోటి ముస్లింలను ఓబీసీలో చేర్చి ఆఖరికి కాంట్రాక్టుల్లో కూడా 4% రిజర్వేషన్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే కర్ణాటకకు సంబంధించి హిందువుల విషయంలో అలాగే హిందూ పూజా కార్యక్రమాల విషయంలో నిర్బంధాలను మనం చూస్తూనే ఉన్నాం అలాగే వక్ఫ్ కి సంబంధించి రెక్కలు ఇవ్వడంలో కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మొన్నటికి మొన్న భారత రాజ్యాంగానికి విలువ లేదు భారత రాజ్యాంగం మాకు పట్టదు అన్నట్టుగా షరియా చట్టాలను కర్ణాటకలో అమలు చేసుకుంటున్న ఒక అమ్మాయి విషయంలో దీని గురించి కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోకపోవడం హాస్యాస్పదమే కాదు కర్ణాటకలో దారుణ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక సంకేతం అని కూడా అంటున్నారు ఇక రీసెంట్ గా ఏం జరిగింది అనేది నేను చెప్పడానికి ముందు ఒకసారి వీడియో చూడండి ಎಲ್ಲಿ ತನಕ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು ಇಂಡಿಯಾ ಆಗದ್ರಿ ಹಿಂದೂ ಸಮಾಜದ ಹಣೆ ಬಾರಲ್ಲ ಇಷ್ಟು ಡಸ್ಟ್ಬಿನ್ಗೆ ಹಾಕಿದ್ಯಾರು ಬೇರೆ ಜನಾಂಗದವ್ರಿಗೆ ಮಾಡಿ ಅವರೇ ಬಂದು ಅವರೇ ಬಂದು ಯಾಕೆ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಜನರ ಟಿಕೆಟ್ ಹೋಗ್ತಾರೆ ಜನರಲ್ಲಿ ಎಕ್ಸಾಮಿಗೆ ಬಂದಿದ್ದು ಏನ್ ಅವನಿಗೆ ಹೇಳಿಲ್ಲ ಅಂದಿದೆ ಒಂದು ನಿಮಿಷ ನೀವು ಒಳ್ಳೆ ಮಾತಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ ಅವ್ನು ಒಪ್ಕೊಂಡಿದ್ನಾ ಒಂದು ಕ್ಲಾರಿಟಿ ನೋಡಿ 2 ವರ್ಷ ಪ್ರತಿಯೊಂದು ಸರ್ ಪೊಲೀಸ್ ಎಕ್ಸಾಮ್ ಬಂದ್ರೆ ಇನ್ನೂ ಇದು ಟಿ ಶರ್ಟ್ ಮಾತ್ರ ಪ್ರತಿಯೊಂದು ಹಾಕ್ಸಿಲ್ಲ ಸರ್ రైట్ చూసారు కదా ఇది కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది పరీక్ష రాయడానికి 2 బ్రాహ్మణ విద్యార్థులు వెళ్తే వాళ్ళ యజ్ఞోపవేతాలు అంటే జంజాలు తీసేయాలని తీయలేకపోతే వాటిని వెంటనే లాగిపడేశారట అక్కడ ఉన్న అధికారులు ఇది వివాదానికి దారితీసింది పియూసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది అది చుంచునగిరి కళాశాల అధికారుల దాష్టికంపై నిరసనలు వెల్లువెత్తాయి బ్రాహ్మణుల సంస్కృతిలో హిందూ సంస్కృతిలో యజ్ఞోపవేతానికి అమితమైన ప్రాధాన్యం ఉంది అది వారి ఆధ్యాత్మిక అస్తిత్వానికి తమ ధార్మిక విలువలు విశ్వాసాల పట్ల నిబద్ధతకు గుర్తింపునిచ్చే చిహ్నం ధార్మిక సాంస్కృతిక అభ్యాసాలను గౌరవించాలన్న అవగాహన విద్యా సంస్థల నిర్వాహకులకు లేకపోవడంపై బ్రాహ్మణ సముదాయం ఆవేదన వ్యక్తం చేసింది విద్యార్థుల జందాలను తొలగించడం అనేది వారి మతపరమైన సెంటిమెంట్లను గాయపరచడం మాత్రమే కాదు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోవడానికి విద్యార్థుల హక్కులను ఉల్లంఘించడం కూడా బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలలో హిందూ ధర్మంలో యజ్ఞోపవీతానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది అది వారి ధర్మానికి సంబంధించిన విషయం వారి సాంస్కృతిక వారసత్వం అలాంటి యజ్ఞోపవీతాలను బలవంతంగా లాగిపారేయడం ద్వారా అది చుంచునగిరి కళాశాల నిర్వాహకులు కేవలం విద్యార్థులను అగౌరవపరచడం లేదు వారి సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించారు ఆ దుశ్చర్యను బ్రాహ్మణ వ్యతిరేక హిందూ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ శివమొగ్గలోని బ్రాహ్మణ సంఘాల సమైక్య తీవ్రంగా ఖండించాయి ప్రభుత్వ పరీక్ష రాసే విద్యార్థుల వద్ద మత చిహ్నాలను తొలగించాలన్న నిర్ణయమే ఆశ్చర్యదాయకం మతపరమైన వైవిధ్యాన్ని గౌరవించడం తెలియని తనమో లేక ఉద్దేశపూర్వకంగా అవమానించడమో జరిగింది విద్యార్థులకు సమైక్యత సహృదయాలను నేర్చవలసిన విద్యా సంస్థలే అలాంటి చర్యలకు పాల్పడటం ఖచ్చితంగా వివక్ష చూపడమే అంతేకాదు విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కూడా శివమొగ్గలోనే కాదు అలాంటి సంఘటనే ఆ ప్రవేశ పరీక్ష రోజే బీదర్లో కూడా జరిగింది అక్కడ సాయి స్ఫూర్తి ఎగ్జామ్ సెంటర్స్ లో ఒక బ్రాహ్మణ విద్యార్థి జెండాన్ని బలవంతంగా తొలగించే సమయంలో పరీక్షా వాతావరణం
వాతావరణాన్ని చెడగొట్టారు. అంతేకాదు ఆ విద్యార్థికి భవిష్యత్తు లేకుండా చేస్తామంటూ బెదిరించారు కూడా. గణిత పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థిని ఈ అనుకోని పరిణామం మానసికంగా కృంగదీసింది. ఈ వివక్ష వల్ల విద్యార్థి మానసికంగా కుంగిపోయారు. ఇవి కేవలం చెదురుమదురు సంఘటనలు కాదు. విద్యా సంస్థల్లో విద్యార్థుల విశ్వాసాల్లో వైవిధ్యాన్ని గుర్తించడానికి ఒప్పుకోని పద్ధతి క్రమంగా పెరుగుతోంది. యూనిఫార్మిటీ పేరిట విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వారి మానసిక పరిస్థితిని గాయపరుస్తూ ప్రవేశ పరీక్షల్లో వారు ఏకాగ్రతతో రాయలేకుండా చేస్తూ హిందూ సమాజాన్ని లక్ష్యం చేసుకున్న విధానం చాలా ప్రమాదకరమైంది. ఇంకా విచిత్రం ఏంటంటే విద్యార్థుల ఒంటిపై మత చిహ్నాలు ఉండకూడదన్న నియమం అదే ప్రవేశ పరీక్షలో మొదట లేదు, తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. ఆ కొద్ది గంటల్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. అంతకుముందు పరీక్షకు జంధ్యంతో ఉన్నప్పటికీ విద్యార్థులను అనుమతించారు. కానీ కఠినమైన పరీక్ష ముందు మాత్రం యజ్ఞోపవీతాన్ని అనుమతించే ప్రసక్తే లేదంటూ వారు జంధ్యాలను తీయించేశారు. దాన్ని బట్టి పరీక్షా అధికారుల అయోమయ అవస్థ, వారి సందర్భ శుద్ధి లేనితనము బయటపడుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ, ఇతర హిందూ సంస్థలు జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశాయి. మతపరమైన ఆచారాలకే కాక మానవ హక్కుల పట్ల కూడా కనీస అవగాహన, గౌరవం లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక్కడ నాకు ఒక డౌట్, యజ్ఞోపవీతం అంటే జంజము లేకపోతే బొట్టో ఇవో అడ్డొస్తున్నాయంటే ఇవే ఎగ్జామ్స్కి వెళ్ళినా ముస్లిం మహిళలకు సంబంధించి హిజాబ్ను తొలగించారా? హిజాబ్తోనే ఎలో చేశారా? హిందువులకు మాత్రమే ఈ దారిద్ర భావజాలం ఎందుకు? కర్ణాటకలో అసలు ఏం జరుగుతోంది అంటే కర్ణాటక కాంగ్రెస్ కూడా ఏమంటారు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీని చూసి మమతా బెనర్జీ లాగా ఒక వర్గం వారికి కొమ్ముగాసేలాగా ప్రభుత్వాన్ని అక్కడ అధికారుల్ని కానీ నడిపించేస్తే మేము మా సీట్ని కాపాడుకోవచ్చు, ఎలాగో ఇచ్చిన 6 పథకాలని హామీ చేయలేకపోయాం కాబట్టి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం ద్వారా వాళ్ళ సీట్లను కాపాడుకోవచ్చు అనుకుంటున్నారా? ఏం జరుగుతోంది కర్ణాటకలో? ఒక ఆడపిల్లకు విలువ లేకుండా షరియా చట్టం అని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొడితే కూడా అక్కడ ప్రభుత్వాలు, అక్కడ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడలేదు. ఇంటి మీద ఆంజనేయ స్వామి చిహ్నాలు పెట్టుకుంటే తీయించేస్తారు, ఆటోల మీద ఉంచితే తీయించేస్తారు, గుడ్ల ఆస్తులను ఏదో రకంగా వాడుకోవాలని చూస్తారు, అన్యమతాలకు కొమ్ము కాస్తారు. మత ప్రాతిపదికన అసలు రిజర్వేషన్ ప్రక్రియ ఉండకూడదు అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది. అయితే మత ప్రాతిపదికన వదిలేసి కాంట్రాక్టుల్లో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చే స్థితికి వెళ్ళిపోయారు. అసలు ఏమనుకుంటున్నాయి? ఒక్కొక్క స్టేట్ భారతదేశంలో ఉన్నామనుకుంటారా, పాకిస్తాన్లో ఉన్నామనుకుంటారా? మీరు ఏం చేసినా చెల్లిపోయిద్ది అనుకుంటారా? లేకపోతే ప్రజలు వెర్రివాళ్ళు వాటి ఓటుని 5 ఏళ్లకో 10 ఏళ్లకో అమ్ముకుంటారు, అమ్ముకున్న వాళ్ళు బానిసలు కాబట్టి మా బానిస మనస్తత్వాన్ని చూపిస్తామని ఓటర్లను బానిసల్ని చేస్తున్నారా? మీరు కూడా పైసలు తీసుకొని ఉచితాలకు ఆశపడి ఇంట్లో కూర్చొని ముప్పూటలా తినడానికి ప్రభుత్వం ఇస్తే ఫ్రీగా కూర్చుందామంటే ఒక గిట్నే ఉంటుంది. అవి ఇయ్యకపోగా మిమ్మల్ని ఒక బానిసల్లాగా చూస్తారు. కష్టపడాలి అనే స్వభావం లేని వాళ్ళు నిజంగా ప్రజలు ఎలా అవుతారు? గొర్రెలు. అందుకే మేము ఇస్తా అన్న ఫ్రీలకు ఆశపడి ఓటేస్తారు కాబట్టి మేమేం చెప్తే వాళ్ళు చేయాలి అన్నట్టుగా ప్రభుత్వాలు తయారవుతున్నాయి. నిజంగా ఈరోజు డేంజర్ బెల్స్లో ఉంది పశ్చిమ బెంగాల్, అస్సామో, బీహారో కాదు, కర్ణాటక. ఉగ్రదాడులు, ఈ మధ్య కాలంలో అక్కడ డ్రగ్స్ దొరకడము, అలాగే రామేశ్వరం కెఫేపై బాంబు దాడి, కొత్తగా షరియా చట్టాలు అమలు చేయడం, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం, హిందువుల మనోభావాలు దెబ్బకొట్టడం ఏం చేస్తుంది అన్నది కర్ణాటక కాంగ్రెస్ చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, రైట్ వింగ్కి సంబంధించి, సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఆర్థికంగా కూడా RVOSకి చేయుతనివ్వండి. ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.